హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, ఈరోజు మనం టాలీ ప్రైమ్లో డేటా బ్యాకప్ ఏ విధంగా తీసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? మన టాలీ ప్రైమ్లో ఎన్ని కంపెనీస్ ఉంటాయో అన్ని కంపెనీస్కి ఒకేసారి బ్యాకప్ అనేది తీసుకోవచ్చు, లేదంటే సెలెక్టెడ్ కంపెనీస్ కూడా బ్యాకప్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే టాలీ ప్రైమ్ ఓపెన్ చేసుకోగానే మనం ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఆల్ట్ వై ద్వారా మనమైతే డేటా బ్యాకప్ అనేటటువంటి ఒక పాపప్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ చూస్తే బ్యాకప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. సో మన టాలీ ప్రైమ్లో ఎన్ని కంపెనీస్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఓకేనా? సో ఇక్కడ ఆల్ ఐటమ్ మీద క్లిక్ చేసుకొని మనం బ్యాకప్ తీసుకోవచ్చు, లేదంటే సెలెక్టెడ్ ఏదైనా ఒక కంపెనీని కూడా మనం బ్యాకప్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది కంపెనీ సెలెక్ట్ చేసుకునే ముందు మనమైతే బ్యాకప్ డెస్టినేషన్ పాత్ ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ ఫోల్డర్లో ఈ బ్యాకప్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. సో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సి డ్రైవ్లో, డి డ్రైవ్లో, ఈ పి డ్రైవ్లో, డెస్క్టాప్ ఈ విధంగా ఉన్నాయి కదా. దీంట్లో మనం ఎక్కడైతే సేవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ పాత్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ స్పెసిఫై పాత్ అంటే ఒక ఫోల్డర్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ పాత్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం స్పెసిఫై పాత్ అని ఉంది కదా, దీన్ని నేను ఏ విధంగా చేయాలనేది, ఇక్కడ కాపీ పేస్ట్ ఏ విధంగా చేయాలనేది నేను మీకు చెప్తాను. సో నా యొక్క లోకల్ డెస్క్టాప్లో, ఇక్కడ లోకల్ డెస్క్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, టాలీ బ్యాకప్ అని చెప్పేసి. ఓకేనా? టాలీ బ్యాకప్. ఓకే, సో టాలీ బ్యాకప్ అని చెప్పేసి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పైన నేను ఈ కాపీ చేసుకుంటాను, ఈ పాత్ని కాపీ చేసుకొని టాలీకి వచ్చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఎంటర్. సో ఈ విధంగా మళ్ళీ ఎంటర్ చేసినట్లయితే చూడండి, బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అనేది పీ డ్రైవ్లో టాలీ బ్యాకప్లో మనకైతే ఇప్పుడు ఏదైతే మనం బ్యాకప్ తీసుకుంటున్నాం ఆ కంపెనీ అనేది అక్కడైతే సేవ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? సో నేను ఒకటే కంపెనీ తీసుకుంటున్నాను, మీరు కావాలంటే నెంబర్ ఆఫ్ కంపెనీ తీసుకోండి. ఒక కంపెనీ తీసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్ మీద ఎంటర్ చేస్తున్నాను. ఇది యాక్సెప్ట్ ఎస్ఆర్ను అడుగుతుంది, ఎస్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఒక కంపెనీ అనేది క్రియేట్ అయిందనమాట. ఇందాక ఎంటీ ఉండే ఫోల్డర్ ఇప్పుడైతే ఒక కంపెనీ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? ఈ విధంగా టాలీ ప్రైమ్లో డేటా బ్యాకప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఏదైతే మనం డేటా బ్యాకప్ తీసుకున్నానో ఈ తీసుకున్నటువంటి కంపెనీని టాలీ ప్రైమ్లో డిలీట్ చేసుకొని రీస్టోర్ ఏ విధంగా తీసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.